వెల్కమ్ టు బీబీఎస్ టీవీ. ఇది అంతటికీ కూడా ఇంటర్వ్యూ ఇవ్వడానికి కారణం కూడా మొక్కలకి రైతులకి నాణ్యమైన మొక్కలు ఇవ్వాలనే కోరికతోని నేను ఈ ఇంటర్వ్యూకి వాళ్ళకి అవకాశం ఇచ్చానండి. బీవీఎస్ టీవీ వారికి మా ధన్యవాదాలు. అందరికీ తెలియజేయాలని చెప్పేసి వీళ్ళు రావడంతో అడగడంతో నేను నాదైతే థర్డ్ జనరేషన్ అండి. మా తాతయ్య గారు పుల్లా వెంకటరావు గారు, నాన్నగారు పుల్లా చంటి గారు. డాక్టరేట్ కూడా వచ్చిందండి 2023 అక్టోబర్ 9ని. చెన్నై యూనివర్సిటీ గ్లోబల్ యూనివర్సిటీలో అమెరికా ద్వారా వచ్చిందండి. నా పేరు పుల్లా సత్యనారాయణ, మా ఫాదర్ పుల్లా వెంకటరావు. అదే మా పరిస్థితికి కష్టపడి నిజాయితీగా చేసిన దానికి శ్రమ ఎప్పటికైనా రుణం తీరుతుందనే నేను వచ్చిన రైతులకి ఏం కావాలి ఏంటండి, మీరు ముందు మా సాంప్రదాయ ప్రకారం మంచిలు తాగుతారా టీ తాగుతారని అడగడం, మంచి నాణ్యత గల మొక్కలు సప్లై చేసేదని ఒక గుడ్ నేమ్ ఉండిపోయిందండి మాకు. సత్యదేవ నర్సరీ మేము కంబైన్డ్ ఫ్యామిలీగా చేసేవాడు అండి, ముగ్గురు బ్రదర్స్ మేము. తర్వాత చాలా కాలం మాకు నా పెళ్ళయ్యాక కూడా 60 సంవత్సరాలు 65 సంవత్సరాలు బాగా చేసి ఈ పిల్లలు అనేది కాలానికి మారిపోయి వాళ్ళ మనసులు ఇదంతా నేను సంపాదించాను, నార్మల్ కుటుంబం ఉండేది మాది, చాలా నిరుపేద కుటుంబం. తాతయ్య గారు పుల్లా వెంకటరావు గారు స్థాపించారు కాబట్టి దాన్ని సెకండ్ జనరేషన్గా నాన్నగారు పెద్దనాన్నగారు చిన్నాన్నగారు వాళ్ళు చేశారు. అలాగే వాళ్ళ మా పెద్దనాన్నగారు అబ్బాయిలు చిన్నాన్నగారు అబ్బాయిలు మేము కూడా చేయడం జరిగింది. దానికి సంబంధించే నాకు వేరే అవకాశాలు కాదు, మనం ఎందులో అయినా సరే ఇప్పుడు పెట్రోల్ బంక్ ఉందనుకో కిరసనాలు కలిపో లేదంటే వేరే ఏమైనా సరే మోసాలు చేయడానికి ఉంటుంది. కానీ మొక్క అనే దాన్ని మనం ఎప్పుడైనా సరే మన కళ్ళు ఎదురుగుండా తప్పుడు మొక్క వెళ్తుందంటే ఆ మొక్కను తీసేయాలి. ఏమైందంటే సత్యదేవ నర్సరీ మొక్కలే కావాలని ఇలాగా ఆంధ్రప్రదేశే కాకుండా ఆల్ ఇండియాలో ఎక్కడైనా సరే దీనికి ఒక గుడ్ నేము ఆల్రెడీ మా నాన్నగారి ద్వారా కొంత వచ్చింది. మేము కూడా ఎదిగాక తప్పుడు మాకున్న పరిస్థితిని బట్టి తప్పుడు హ్యాబిట్స్ కాలేదండి మాకు. నాణ్యత గల మొక్కలు ఎవరేగో ఈ రైతు ఉన్నారండి, ఒకసారి మొక్కలు పట్టుకెళ్ళారు. ఆ మొక్కలు బాగా ఉపయోగపడితే మళ్ళీ అదే పేరు అట్టుకుని వచ్చారండి. నమస్కారం అండి, నేను సత్యదేవ నర్సరీ నుంచి చాలా సంవత్సరాలుగా మొక్కలు తీసుకెళ్తున్నాను. అంటే మాది ఇక్కడ రాజమండ్రి స్వగ్రామం అయినా సరే మాకు తెలంగాణలో మహబూబ్నగర్ డిస్టిక్లో పొలాలు ఉన్నాయండి. ఆ పొలంలో ఇంతకుముందు బంగినపల్లి మిగిలిన జాతుల మొక్కలు వేసాము, అవన్నీ బాగానే ఉన్నాయి. వస్తే ఇవాళ మళ్ళీ మనసుకు నచ్చినట్టు మొక్కలు ఇచ్చి దాన్ని సాగపెట్టేసాడు. అలాగే ఎంతమంది కస్టమర్లు వస్తే అంగ బయట ఉన్నారు. బందరట అండి, బందర్ నుంచి ఇంకా నాగాయలంక ఎక్కడో ఉన్నట, అది రాసుకుని ఒక వెహికల్లో పోవాలండి మాకు ఈ మొక్కలని చెబుతున్నారు. కొంచెం కిరాయి ఎక్స్ట్రా అవుతుందని చెబితే ఎలాగైనా మాకు ఈ మొక్కలు స్వయంగా కొనుక్కొని వేసుకోవాలని వాళ్ళు మొక్కలు చెప్తున్నారండి. ఆర్డర్ మొక్క రైతుకి వెళ్తే అది బాగుంటుంది, అది నీకు రేపు పొద్దున్న కూడా నీకు వేరే దాన్ని ఆర్డర్లను కూడా తీసుకుని వస్తుంది అని చెప్పి చెప్పడంతో థర్డ్ జనరేషన్ తరపు నుంచి నేను కూడా ఇదే పనిని ఎన్నుకోవడం జరిగింది. అలాగే వచ్చిన రైతులకి ఏం కావాలి ఏంటండి, మీరు ముందు మా సాంప్రదాయ ప్రకారం మంచిలు తాగుతారా టీ తాగుతారని అడగడం, తర్వాత ఏం కావాలండి ఏంటని చెప్పేసి అడగడం, ఆ మొక్కలన్నీ చూపించడం, వాళ్ళకి ఇచ్చిన దాని ప్రకారం మాకు మరి 2 రోజులు 3 రోజులు టైం కావాలని చెప్పి అంటాం. మొక్కలన్నీ షిఫ్ట్ చేసి మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. పేద పరిస్థితుల్లో చాలా భయస్థుడిగా పనిచేస్తే గవర్నమెంట్లో కూడా వీళ్ళు మంచి నాణ్యత గల మొక్కలు సప్లై చేశారని ఒక గుడ్ నేమ్ ఉండిపోయిందండి మాకు. దీన్ని నేను చాలా ఇష్టంగా ఈ పని కార్యక్రమాన్ని పొద్దున్నే వచ్చి సాయంత్రం వరకు ఉండి కూడా రైతులకు అందరికీ మొక్కలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఈ ఫామ్ హౌస్ కానీ చెప్పేసి వెంచర్స్కి ఇలాగే ఇవన్నీ కూడా పట్టుకెళ్ళినా కానీ ఎన్నో రకాల మొక్కలు ఇవ్వడం జరుగుతుందండి. ఈ మొక్కల్లో అనేక వేల రకాల మొక్కలు ఉన్నాయండి. కూడా ఇవన్నీ కూడా మొత్తం ఈ సబ్మిట్ అంతా కూడా ఉంది. ఉదయం
5:30 దగ్గర నుంచి రైతులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేస్తూ ఉంటారండి. ఇవన్నీ కూడా సమాధానం చెప్పుకుంటూ మొక్కలు ఆర్డర్లు రాసుకుంటూ ఇస్తూ ఉంటామండి. వాళ్ళలో పెద్దోడిని కనుక నాకు గౌరవ డాక్టరేట్, భారత కళారత్న గౌరవ డాక్టరేట్ చెన్నై గ్లోబల్ యూనివర్సిటీలో ఇచ్చారండి, భారత విద్యాభవన్లో. దానికి ఎలా ఫీల్ అవుతున్నాను అంటే, ఇదే మా పరిస్థితికి కష్టపడి నిజాయితీగా చేసిన దానికి పెద్ద ఎడ్యుకేటే అవ్వక్కర్లేదు, ఓహోహో నాణ్యత అనే దానికి గవర్నమెంట్ ఇలా గుర్తింతారనే ఆనందం బాగా ఫీల్ అయ్యి ఈ ఆళ్ళకి ఇంకా పని చేయగలుగుతున్నామండి. నాకేదో ఆరోగ్యరీత్యా కొద్ది ఇబ్బంది ఉన్నా సరే మనకున్న గుడ్ నేమ్కి చాలా వచ్చిన వాళ్ళతో సౌమ్యంగా మాట్లాడి చక్కగా నడుపుతున్నామండి దీన్ని. ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే, నన్ను మా నాన్నగారు చదివించలేక 4వ క్లాస్ చదివాక 4వ క్లాసులోంచి మన కుటుంబం నడాలంటే మా అమ్మమ్మ గారు ఒక ఆవునిస్తే దాన్ని మేపుతూ నిమిత్తం నన్ను బడి మానిపించేశారండి. ఆ ఆవు ఇచ్చిన పాలని పోషణార్థంగా పెట్టుకుని జీవించాం. అక్కడి నుంచి శ్రమే చేయడం, శ్రమ ఎప్పటికైనా రుణం తీరుతుందనే నినాదంతో మేము చేసుకుంటా పోతే ఆటోమేటిక్గా మా నాన్నగారికి ఒక 1/2 ఎకరా ఉండేది. ఇవాళ 80 ఎకరాల పొలం ఈ ఊరిలో సంపాదించి 25 ఎకరాల ముగ్గురు తీసుకుని పేసీలు లేకుండా నేనే 3 ఓటాలు వేసి, మీకు నచ్చినవి తీసుకోండి, మీ ఇద్దరికి అక్కలేదని నాకు వదిలేయండి అని నేనే వేసానండి బాగాలో. అలా కూడా మాకు మంచి మర్యాద నేమ్ ఉండిపోయింది. కష్టానికి ఎక్కడైనా మంచి పరువు దక్కిద్ది అనేది ఆ మాటను పట్టుకునే మేము జీవిస్తున్నాం. ఇప్పుడు మామిడి మొక్కలు అన్నీ ఇలా లాటుగా కలిపేస్తారండి. బంగనపిల్లి, కలెక్టరు, సోనరేఖ, పెద్దరాసం ఏరియాని బట్టి వేస్తారండి. ఈ అన్నవరం అవతల తుని ఏరియా విశాఖపట్నం దాకా వాళ్ళు కొన్ని రకాలు వేస్తారండి. అలాగే ఖమ్మం రైతులు హైదరాబాద్ దాకా ఒక రకాలు వేస్తారు. ఇప్పుడు ఇలాగా రాయలసీమ రైతులు కొన్ని రకాలు వేస్తారండి. ఏ ఏరియాకి కావాల్సిన మొక్కలు ఆ ఏరియాకి సగౌరవంగా సప్లై చేసి ఎక్కడ ఎవరితోనూ మాట పడకుండా చేసుకుంటూ వచ్చేసామండి. చేస్తే ఎక్కడి నుంచో పూర్వం వేసిన తోటలో ఉపయోగపడిపోయి వాళ్ళు ఇవాళ మళ్ళీ వాళ్ళు వచ్చుకుంటమే కానీ ఎవరో బ్రోకర్లు నెట్టి పోస్టర్లు వేసి వాళ్ళని రప్పిస్తాం కాదండి. ఆ ఉందాదనంగా కొంచెం శ్రమ ఉంటుందండి. రైతు మొక్కలు కరెక్ట్గా ఇవ్వాలంటేనే. అన్ని మామిడి మొక్కలు ఒకలాగా ఉంటాయి. మనం ఏమి ఇచ్చినా పట్టుకెళ్తారు, కాసాక చెప్పు దెబ్బలు ఉంటాయండి దాని వెనకాల. అందుకని ఆ ఇబ్బంది ఏమీ కలగకుండా సామాన్యంగా చేసుకుంటూ వస్తే మా నాన్న కాలం గౌరవంగా గడిచిపోయిందండి. జీవన విధానానికి ఒక దారి కుదిరిందండి. మా పిల్లల్ని తప్పు చేస్తాక అంగీకరించకుండా పెంపకం చేసి సమాజంలో లాభం ఎంతన్నా నిజాయితీ అనే దాన్ని పట్టుకున్నావంటే నీ లైఫ్ నువ్వు ఎక్కడున్నా సరే, ఎక్కడి నుంచి అయినా సరే నువ్వే కావాలని వచ్చి ఆ మొక్కలు పట్టుకెళ్తారో ఆ మొక్కలు అమ్ముకుంటే మన అందులో ఉన్న ప్రాఫిట్గా మనం బతికేయగలం అనేది నేనే కదండి, మా అన్నగారి పిల్లలు, మా తమ్ముడి పిల్లలు ఎవరి దగ్గర ఆడి ఎడదీసేసుకుని కూడా గౌరవంగానే పోతుందండి మాకు. కాదు, ఏ వృత్తిలోనైనా నిజాయితీగా నడిపించిన వాళ్ళకి ఏ రాజకిరీటం ఉందో అది ఎప్పుడూ జీవితకాలంలో అసలు పెర్ఫెక్ట్గా చేయటం అనేది ఇలాగా కొంచెం శ్రమగానే ఉంటుంది. కానీ దానివల్ల ఎక్కువ శ్రమపడి మేము ఆ ఊర్లో పోస్టర్లు వేయించి ఊర్లో బోర్డులు వేయించి చేయగలదండి. మేము ఇచ్చిన మొక్కలే అరే వెళ్తే అక్కడ సత్యదేవ నర్సరీ ఒకటి ఉంది, పొల్లా వెంకటరావుది, అక్కడ కొనుక్కొని ఆ రైతులే చెబుతారు. బీవీఎస్ టీవీ వారికి మా ధన్యవాదాలు చెప్పి అంతకంటే చెప్తాకి నాకు అలాగే ఇంత మహత్తరమైన రైతులందరికీ తెలియజేసేలాగా ఇంత మహత్తరమైన కార్యక్రమాన్ని తలపెట్టిన మన బీవీఎస్ టీవీ యాజమాన్యం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామండి.